బ్రిటిష్ వాడు సుదీర్ఘకాలం పాటు భారతదేశాన్ని ఎట్ట పరిపాలించాడు, లేకపోతే నిజాం నవాబులు సుదీర్ఘకాలం పాటు ఆ హైదరాబాద్ ప్రాంతాన్ని ఎట్లా పరిపాలించారు అంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం, లా అండ్ ఆర్డర్ జ్యుడిషియరీ ఈ రెండు వాళ్ళ చేతుల్లో తీసుకున్నప్పుడు మనకి తెలియకుండానే మన దేశం అంటే ఈ దేశాన్ని స్వతంత్రం కోసం పోరాడేవాడు నేరస్తుడిగా ప్రకటించబడుతుంది బ్రిటిష్ ప్రభుత్వం చేత. దాన్ని అమలు చేసేటటువంటి పోలీసు మనోడే, అవును అని తీర్పిచ్చేటటువంటి జడ్జి మనోడే, ఇద్దరు మనోళ్లే. అంటే మనోళ్ళ చేతనే మన గొంతు కోయిస్తారు, వాళ్ళకి జీతాలు ఇచ్చేది బ్రిటిష్ వాడు. అదే స్వతంత్ర సమరానికి సంబంధించిన దాకా కూడా ఈ దరిద్రులు మన వాళ్ళ జీవితాలతో భగత్ సింగ్కు ఉరేసిన, అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన ఇదంతా బ్రిటనోడు చేయలే. ఇక్కడ మనకి పడక సచ్చినటువంటి దరిద్రులు లేదా వాళ్ళ యొక్క తాబేదారులుగా పనిచేసిన మన దరిద్రుల యొక్క వ్యవహారం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రొమేనియాలో జరుగుతున్నది అదే. సోరోస్ గ్రూప్ అక్కడ ఉన్న జ్యుడిషియరీని చేతిలో పట్టుకుంది, అక్కడ ఉన్న పోలీసుల్ని చేతిలో పట్టుకుంది, వాళ్ళకి కావాల్సిన లంచాలు ఇచ్చిందా మరేమైందో తెలియదు. రొమేనియాలో జరిగినటువంటి ఎన్నికల్లో 2 విడతల ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల్లో ఎప్పుడైతే పాలకపక్షం దిగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశం వచ్చిందో వెంటనే ఆ ఎన్నికల్ని రద్దు చేస్తూ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు ధృవీకరించడం ఒక ఎత్తు అయితే, ఆ ధృవీకరణ మీదన అధ్యక్షుడు పొరపాటును వెళ్ళి ద యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళాడు. చివరికి ఆ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా రొమేనియన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కలిన్ జార్జు అప్పీల్ని తిరస్కరించింది. అతని మీద చర్య కరెక్ట్ అంది. అంటే సోరోస్ గ్రూపు వ్యవస్థలలో ఏ విధంగా, ఎందుకంటే ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధి వద్దని చెప్పి ఇతను రష్యా ఆధ్వర్యంలో పనిచేశాడు అని చెప్పి వీడు తీర్పిచ్చేశాడు. ఆ జడ్జి రష్యా ఆధ్వర్యంలో పనిచేసాడికి ఏం సాక్ష్యం ఉందంటే ఏం లేదు, అక్కడ అధ్యక్షుడు చెప్పేశాడు. అదే మొక్కని యూరోపియన్ కోర్టు కూడా చెప్పేసింది. ఇంకా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అంతర్జాతీయంగా రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.